మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. ఇప్పుడు 7వ తరగతి నుంచి సోషల్లో 3వ లెసను 4వ లెసను చాలా ఇంపార్టెంట్. 120 బిట్లు అండి. మరి ప్రతి లైన్ను బిట్గా చేసినటువంటి వీడియోలు వరుస క్రమంలో చేయడం జరుగుతుంది. మరి ప్రతిరోజు కూడా ఎంత ఎక్కువ మొత్తంలో 120 బిట్లు చొప్పున ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. మిత్రులందరూ కూడా దయచేసి లైక్ చేయండి. దాని పక్కనే HYPE హైప్ అనే బటన్ కూడా ఉంటుంది. దాన్ని ప్రెస్ చేసి హైప్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నానండి. మరి లేట్ లేకుండా టాపిక్లోకి వెళ్తున్నాను. చూడండి, లైక్ తర్వాత కింద కామెంట్ సెక్షన్ ఉంది కదా, అక్కడ చూసినట్లయితే హైప్ అని ఉంటుంది. అక్కడ హైప్ చేసినట్లయితే చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి. ఓకేనండి, లేట్ లేకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మొదటి బిట్ చూద్దామండి. పటాలను తయారు చేసేవారిని ఏమని పిలుస్తారు? పటాలను తయారు చేసేవారిని ఏమని పిలుస్తారు? ఇప్పుడు 3వ లెసన్ పేరు పటాల ద్వారా అధ్యయనం అండి. దీనిలో కూడా 60 బిట్లు ఉంటాయి. పటాలను తయారు చేసేవారిని ఆన్సర్ ఆప్షన్ సి కార్టోగ్రాఫర్ అంటారండి. కార్టోగ్రాఫర్. రెండవది, సముద్ర మార్గం ద్వారా ప్రపంచాన్ని చుట్టూ వచ్చిన మొదటి వ్యక్తి ఎవరు? సముద్ర మార్గం ద్వారా ప్రపంచాన్ని చుట్టూ వచ్చిన మొదటి వ్యక్తి ఆన్సర్ ఆప్షన్ సి మాజిలాన్. మాజిలాన్. మూడవది, భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నది ఎవరు మరియు ఏ సంవత్సరంలో? ఆన్సర్ వాస్కోడిగామా. క్రీస్తు శకం 1498లో. వాస్కోడిగామా 1498లో. నాలుగవది, పటాల తయారీకి మట్టి పలకలను ఉపయోగించిన వారు ఎవరు? చాలా ఇంపార్టెంట్ బిట్లండి. పటాల తయారీకి మట్టి పలకలను ఉపయోగించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి సుమేరియన్లు, బాబిలోనియన్లు. సుమేరియన్లు, బాబిలోనియన్లు. ఐదవది, పటాల తయారీలో ప్రక్షేపణం అంటే ప్రొజెక్షన్, ఈ ప్రక్షేపణంను ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరు? అసలు ప్రక్షేపణం అంటే ఏంటంటే, మనం భూమి అనేది గుండ్రంగా ఉంటుంది, కానీ భూమి గుండ్రంగా ఉంటుంది కదా, దానిని బల్లపరపైనటువంటి మ్యాప్లో చూపించడానికి దానికి ఉపయోగించే పద్ధతినే ఈ ప్రక్షేపణం అంటారండి. పటాల తయారీలో ప్రక్షేపణమును ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరు అంటే ఆన్సర్ ఆప్షన్ డి గెరార్డస్ మెర్కేటర్. మెర్కేటర్. ఆరవది, పటాల తయారీలో అక్షాంశ రేఖాంశ భావనలను అన్వయించిన వారు ఎవరు? పటాల తయారీలో అక్షాంశ రేఖాంశ భావనలను అన్వయించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి గ్రీకులు. గ్రీకులు. చాలా ఇంపార్టెంట్ పెట్టండి. పటాలలో విషయాలను పశ్చిమం నుండి తూర్పు వైపుకు ఉండేటట్లు, పశ్చిమం నుండి తూర్పు వైపుకు ఉండేటట్లు రూపొందించిన గ్రీకు పట తయారీదారులలో లేనివారు ఎవరు? పశ్చిమం నుండి తూర్పు వైపుకు ఉండేటట్లు రూపొందించిన గ్రీకు పట తయారీదారులలో లేనివారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి టాలమీ అండి. సో ఇక్కడ గ్రీకు పట తయారీదారులు చూసుకున్నట్లయితే అనాక్సిమండర్, హెకేటియస్, హెరోడోటస్, వీళ్ళందరూ కూడా గ్రీకు పట తయారీదారులు అండి. వాళ్ళు కూడా పశ్చిమం నుండి తూర్పు వైపుకు పటాల్లో ఉన్నటువంటి విషయాలు ఉండేటట్లు తయారు చేశారు. ఎనిమిదోది, సాధారణంగా పటాలు ఏ దిక్కును పైన ఉండే విధంగా తయారు చేయబడతాయి? పటాలు ఏ దిక్కును పైన ఉండే విధంగా తయారు చేయబడతాయి? ఆన్సర్ ఆప్షన్ సి ఉత్తరం అండి. ఉత్తరం. తొమ్మిదవది, ఒక ప్రదేశం యొక్క ఎత్తును కొలవడానికి ప్రామాణికంగా స్వీకరించేది ఏది? ఒక ప్రదేశం యొక్క ఎత్తును కొలవడానికి ప్రామాణికంగా స్వీకరించేది ఆన్సర్ ఆప్షన్ డి MSL అంటే మీన్ సీ లెవెల్. అంటే సముద్ర మట్టం యొక్క ఎత్తుని పరిగణనలో తీసుకొని మరి ఏది ఎత్తు ఏది కాదు అనేది, అక్కడ ఏది సముద్ర మట్టానికి ఎత్తుగా ఉందా లేదా అన్నది ఈ MSL అంటే మీన్ సీ లెవెల్ అనుసరించి ప్రామాణికంగా తీసుకుంటారండి. 10వది,
సముద్ర మట్టం నుండి ఎత్తును సూచించే సంక్షిప్త పదం ఏది? సముద్ర మట్టం నుండి ఎత్తును సూచించే సంక్షిప్త పదం. ఆన్సర్ ఆప్షన్ డి ఎంఎస్ఎల్ అంటే మీన్ సీ లెవెల్. 11వది పటసూచికలోని ముఖ్య అంశం కానిది ఏది? పటసూచికలో ముఖ్య అంశం కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ డి భూమధ్య రేఖ అండి. మరి మిగతా 3 కూడా అంటే శీర్షిక, స్కేలు, చిహ్నాలు ఇవన్నీ కూడా పటసూచికలో ముఖ్యమైన అంశాలు ఈ 3 నుండి. ఇక్కడ భూమధ్య రేఖ అనేది కాదండి. 12వది పటంలోని అంశాలను లేదా విషయాన్ని పరిచయం చేసేది ఏది? మరొకసారి అండి, పటంలోని అంశాలను లేదా విషయాన్ని పరిచయం చేసేది ఏంటి? పటంలో ఏ అంశం ఉంది, అసలు ఏ విషయం ఉంది ఆ పటంలో అన్నది మనకు తెలియజేసేది ఏంటి? ఆన్సర్ ఆప్షన్ సి శీర్షిక. శీర్షిక. 13వది భూ ఉపరితలంపై వాస్తవ దూరాన్ని పటంలో సవరించి చూపడాన్ని తెలియజేసేది ఏమిటి? భూ ఉపరితలంపై వాస్తవ దూరాన్ని పటంలో సవరించి చూపడాన్ని తెలియజేసేది ఏది? ఆన్సర్ ఆప్షన్ డి స్కేల్ అండి. స్కేలు. 14వది స్కేలును ఎన్ని రకాలుగా చూపవచ్చు? స్కేలును ఎన్ని రకాలుగా చూపవచ్చు? ఆన్సర్ ఆప్షన్ బి 3 రకాలండి. స్కేలును 3 రకాలుగా చూపవచ్చు. 1 సెంటీమీటర్ = 10 కిలోమీటర్లు. 1 సెంటీమీటర్ = 10 కిలోమీటర్లు అనేది ఏ రకమైన స్కేలుకు ఉదాహరణ? 1 సెంటీమీటర్ = 10 కిలోమీటర్లు అనేది ఏ రకమైన స్కేలుకు ఉదాహరణ? ఆన్సర్ ఆప్షన్ సి వాక్యరూప స్కేలు. వాక్యరూప స్కేలు. నెక్స్ట్, పటం యొక్క పరిమాణం పెంచినా తగ్గించినా తదనుగుణంగా స్కేలు మారే రూపం ఏది? పటం యొక్క పరిమాణం పెంచినప్పుడు తగ్గించినప్పుడు దానికి అనుగుణంగా స్కేలు మారే రూపం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి గ్రాఫ్ రూపంలోని స్కేలు. గ్రాఫ్ రూపంలోని స్కేలు. నెక్స్ట్, ప్రామాణిక కొలత ఏదైనా నిష్పత్తి మారకుండా ఉండే స్కేల్ ఏది? ప్రామాణిక కొలత ఏదైనా నిష్పత్తి మారకుండా ఉండే స్కేల్ ఏది? ఆన్సర్ ఆప్షన్ బి నైష్పత్తిక స్కేలు. ఆర్ఎఫ్ అంటామండి. ప్రామాణిక కొలత ఏదైనా కూడా నిష్పత్తి మారకుండా ఉండే స్కేలు నైష్పత్తిక స్కేలు. 18వది భారత సర్వేక్షణ శాఖ టోపోసీడ్స్ అంటే భారత సర్వేక్షణ శాఖ అంటే సర్వే ఆఫ్ ఇండియా. ఇది టోపోసీడ్స్ తయారీలో దేనిని ఉపయోగిస్తుంది? టోపోసీడ్స్ తయారీలో దేనిని ఉపయోగిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి సాంప్రదాయక చిహ్నాలు. సాంప్రదాయిక చిహ్నాలు. నెక్స్ట్ బిట్టు, పటములోని వివరాలను చదవడానికి లేదా అర్థం చేసుకోవడానికి ఉపకరించే చిహ్నాలను కలిగి ఉండే పట్టికను ఏమంటారు? మరొకసారి, పటములోని వివరాలను చదవడానికి లేదా అర్థం చేసుకోవడానికి ఉపకరించే చిహ్నాలను కలిగి ఉండే పట్టికను ఏమంటారు? చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఆన్సర్ ఆప్షన్ బి లెజెండ్ అంటామండి. లెజెండ్. నెక్స్ట్, ఒక ప్రదేశం యొక్క ఉనికిని ఖచ్చితంగా తెలుసుకోవడానికి అక్షాంశ రేఖాంశాలతో ఏర్పడిన గడుల వంటి అమరికను ఏమంటారు? గడుల వంటి అమరికను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ సి గ్రిడ్ అంటామండి. గ్రిడ్. నెక్స్ట్ అండి, మైదానాలు. దీన్నే పల్లపు భూములు అంటారు. మరి ఈ మైదానాలకి మీన్ సీ లెవెల్ ఎంత ఉంటుందంటే 0 నుంచి 100 మీన్ సీ లెవెల్ ఉంటుందండి. ఈ మైదానాలకి 0 నుండి 100 మీన్ సీ లెవెల్ ఉంటుంది. అంటే ఇక్కడ మిక్సింగ్ చేసేయడం జరిగిందనమాట. మైదానాలు అనేవి ఎంత మీన్ సీ లెవెల్ ఉంటుంది అని అడుగుతాడు. అంటే 0 నుంచి 100
ఈ మైదానాలను సూచించడానికి ఉపయోగించే రంగు ఏది? ఆన్సర్ ఆప్షన్ బి ఆకుపచ్చ అండి, ఆకుపచ్చ. నెక్స్ట్, పీఠభూములను సూచించడానికి భౌతిక పటాలలో ఉపయోగించే రంగు ఏది? పీఠభూములు. ఆన్సర్ ఆప్షన్ డి పసుపు రంగు అండి, పీఠభూములు పసుపు రంగు. నెక్స్ట్, పర్వతాలను సూచించడానికి భౌతిక పటాలలో ఉపయోగించే రంగు ఏది? పర్వతాలు. ఆన్సర్ ఆప్షన్ డి ముదుర బూడిద అనేది పర్వతాలను సూచించడానికి భౌతిక పటాలలో ఉపయోగించే రంగు అండి. నెక్స్ట్, కొండలను సూచించడానికి ఉపయోగించే రంగు ఏది? కొండలను. ఆన్సర్ ఆప్షన్ డి లేత బూడిద. నెక్స్ట్, మహాసముద్రాలను సూచించడానికి ఉపయోగించే రంగు ఏది? మహాసముద్రాలను సూచించడానికి ఉపయోగించే రంగు ఏది? ఆన్సర్ ఆప్షన్ డి ముదురు నీలం. నెక్స్ట్, జల ప్రాంతాన్ని సూచించడానికి భౌతిక పటాలలో ఉపయోగించే రంగు ఏది? జల ప్రాంతాన్ని సూచించడానికి భౌతిక పటాలలో ఉపయోగించే రంగు ఏది? ఆన్సర్ ఆప్షన్ డి లేత నీలం. అడవులను సూచించడానికి విషయ నిర్దేశిత పటాలలో ఇక్కడ విషయ నిర్దేశం, ఒక విషయం గురించి పటాలు అనేది ఒక విషయం గురించి తెలియజేస్తూ ఉంటుంది. ఇక్కడ అడవులు ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కువ ఉన్నాయి, ఏ ఏ రాష్ట్రాల్లో ఎక్కువ ఉన్నాయి అడవులు అనేది తెలియజేస్తుంది. కాబట్టి ఒక అడవి అనేది ఒక విషయం కాబట్టి విషయ నిర్దేశిత పటాలు. అడవులను సూచించడానికి విషయ నిర్దేశిత పటాలలో ఉపయోగించే రంగు ఏది? ఆన్సర్ ఆప్షన్ డి ముదురు ఆకుపచ్చ. నెక్స్ట్, బంజరు భూములను సూచించడానికి ఉపయోగించే రంగు ఏది? బంజరు భూములను సూచించడానికి ఉపయోగించే రంగు ఏది? ఆన్సర్ ఆప్షన్ డి లేత ఎరుపు. నెక్స్ట్, వ్యవసాయానికి ఉపయోగపడే భూమిని సూచించడానికి ఉపయోగించే రంగు ఏది? వ్యవసాయానికి ఉపయోగపడే భూమిని సూచించడానికి ఉపయోగించే రంగు ఏది? ఆన్సర్ ఆప్షన్ డి గోధుమ. నెక్స్ట్, 30. ఖనిజాలు లభించే ప్రాంతాలను సూచించడానికి ఉపయోగించే రంగు ఏది? ఆన్సర్ ఆప్షన్ డి తెలుపు, ఖనిజాలు తెలుపు. నెక్స్ట్, సరిహద్దులను సూచించడానికి ఉపయోగించే రంగు ఏది? సరిహద్దులండి. ఆన్సర్ ఆప్షన్ డి నలుపు. చాలా ఇంపార్టెంట్ పెట్టండి. ఒక ప్రదేశం యొక్క పాలనా పరిధి, సరిహద్దులు, రాజధానులను తెలియజేసే పటాలు క్రింది వాటిలో ఏవి? మరొకసారి, ఒక ప్రదేశం యొక్క పాలనా పరిధి, సరిహద్దులు, రాజధానులను తెలియజేసే పటాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ డి రాజకీయ పటాలు. నెక్స్ట్, పర్వతాలు, పీఠభూములు, నదులు వంటి భౌతిక స్వరూపాలకు సంబంధించిన సమాచారాన్ని తెలిపే పటాలు ఏవి? మరొకసారి అండి, పర్వతాలు, పీఠభూములు, నదులు వంటి భౌతిక స్వరూపాలకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేసే పటాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ డి భౌతిక పటాలండి. పర్వతాలు, పీఠభూములు, నదులు ఇవన్నీ కూడా భౌతిక పటాలకి సంబంధించినవి. నెక్స్ట్, అడవులు, నేలలు, జనసాంద్రత వంటి ఒక ప్రత్యేకమైన అంశము లేదా ఒక ప్రత్యేకమైన విషయాన్ని తెలియజేయడానికి తయారు చేసే పటాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ డి విషయాత్మక పటాలు అని కూడా మనం తెలియజేస్తామండి.
నెక్స్ట్ ఒక రాజ్య విస్తీర్ణం, వాణిజ్య సంబంధాలు, యుద్ధ మార్గాలు వంటి గడిచిపోయిన కాలం నాటి వివరాలను తెలిపే పటాలు ఏవి? ఆన్సర్ చారిత్రక పటాలండి, చారిత్రక పటాలు. నెక్స్ట్ విషయాత్మక పటాలకు ఉదాహరణ కానిది ఏది? ఇక్కడ మనం చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్ జనాభా అనేది ఒక విషయం, నేలలు అనేది విషయం, ఉష్ణోగ్రత అనేది ఒక విషయం. కానీ భౌతిక పటం అంటే పటాల రకాలలోనే ఒకటి భౌతిక పటము. ఆన్సర్ ఆప్షన్ డి అండి. నెక్స్ట్ అశోకుని సామ్రాజ్యమును చూపేవారిగా ఈ క్రింది వాటిలో ఏ పటాన్ని ఉదాహరణగా పేర్కొనవచ్చు? అశోకుని సామ్రాజ్యం, గడిచిపోయినట్టు కాలము అశోకుని సామ్రాజ్యం. సో అటువంటి వాటిని చిత్రాలుగా చూపించే పటాలను మనము ఆన్సర్ ఆప్షన్ డి చారిత్రక పటము అని కూడా పిలుస్తూ ఉంటామండి, చారిత్రక పటం. నెక్స్ట్ టోపోసిడ్స్. ఈ టోపోసిడ్స్ తయారీలో ముందే చెప్పుకున్నాం కదా, ఈ టోపోసిడ్స్ దేనిని తెలియజేస్తాయి? ఈ టోపోసిడ్స్ అనేవి ఆన్సర్ ఆప్షన్ డి సహజ స్వరూపాలు, మానవ సంబంధ అంశాల వివరాలతో కూడినటువంటి పటాలను తెలియజేసేదే టోపోసిడ్స్ అండి. టోపోసిడ్స్ దేనిని తెలియజేస్తాయి అంటే సహజ స్వరూపాలు, మానవ సంబంధిత అంశాల వివరాలతో కూడినటువంటి పటాలను తెలియజేసేవే టోపోసిడ్స్. నెక్స్ట్ కాంటూర్ రేఖలు దేనిని తెలియజేస్తాయి? కాంటూర్ రేఖలు దేనిని తెలియజేస్తాయి? ఆన్సర్ ఆప్షన్ డి ఒకే ఎత్తులో ఉన్న ప్రాంతాలను కలుపుతూ గీసే ఊహారేఖలను కాంటూర్ రేఖలు అంటారండి. ఒకే ఎత్తులో ఉన్న ప్రాంతాలను కలుపుతూ గీసిన ఊహారేఖలనే మనము కాంటూర్ రేఖలు అంటారు. నెక్స్ట్ కాంటూర్ రేఖలు దగ్గరగా ఉంటే ఆ ప్రాంతం యొక్క వాలు ఎలా ఉంటుంది? కాంటూర్ రేఖలు దగ్గరగా ఉంటే ఆ ప్రాంతం యొక్క వాలు ఎలా ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ డి వాలు ఎక్కువగా ఉంటుందండి. ఇది దగ్గర అయితే వాలు ఎక్కువ, ఇది దూరం అయితే వాలు తక్కువ, అంతేనండి. నెక్స్ట్ భారతదేశం ప్రపంచంలో విస్తీర్ణం పరంగా ఎన్నవ అతిపెద్ద దేశం? విస్తీర్ణ పరంగా ఎన్నవ అతిపెద్ద దేశం? ఆన్సర్ ఆప్షన్ డి ఏడవ పెద్ద దేశం అండి. విస్తీర్ణ పరంగా భారతదేశం అనేది 7వ పెద్ద దేశం. నెక్స్ట్ భారతదేశం విస్తీర్ణం ఎంత? ఆన్సర్ 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లు. 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లు. మరి కిందని తప్పనిసరిగా అయితే లైక్ చేయండి, చూస్తున్నారు కానీ దాని పక్కనే హైప్ బటన్ కూడా ఉంటుందండి, HYP. ఆ బటన్ కూడా ప్రెస్ చేసి పాయింట్స్ని యాడ్ చేస్తే నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు, ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు కలవు? ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు, ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు కలవు? ఆన్సర్ 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయండి ప్రస్తుతం అయితే. నెక్స్ట్ భారతదేశము ఏ ఖండపు దక్షిణ భాగంలో ఉంది? అంటే భారతదేశం ఏ ఖండంలో ఉంది అంటే దక్షిణ భాగంలో. ఏ ఖండానికి దక్షిణ భాగంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ డి ఆసియా ఖండంలో దక్షిణ భాగంలో ఉన్నది భారతదేశం అండి. భారతదేశం యొక్క అక్షాంశ విస్తరణ ఏది? చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ అక్షాంశ విస్తరణ ఇక్కడ మనం చూసినట్లయితే AD సిమిలర్గా ఉంటుందండి. AD సిమిలర్గా ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ డి అండి. ఈ రెండిట్లకి కూడా తూర్పు అక్షాంశాలు అనేవి మ్యాక్సిమం ఉండవండి. ఇప్పుడును అక్షాంశాల విషయంలోకి వస్తే లేదా ఉత్తరం దక్షిణం ఉంటాయి తప్ప తూర్పు ఉండవు. దాన్ని బట్టి మనం సపరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఇక్కడ గమనించాలన్నమాట మనం. నెక్స్ట్ భారతదేశం యొక్క రేఖాంశ విస్తరణ ఏది?
ఇక్కడ రేఖాంశాలు అన్నప్పుడు ఉత్తరం దక్షిణం ఇవ్వడం అండి. ఈ రెండాటిని ఆప్షన్లో మనము బైఫర్కేషన్ చేసేయచ్చు, సపరేట్ చేసేయచ్చు. అప్పుడు ఎలా ఉంటుంది, తూర్పు పడమర ఈ విధంగా ఉంటాయండి. కాబట్టి భారతదేశం యొక్క రేఖాంశ విస్తరణ అనేది ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఆప్షను డి. నెక్స్ట్ 48వది, భారతదేశం మధ్య గుండా పోతున్న రేఖ ఏది? భారతదేశం మధ్య భాగం గుండా పోతున్న రేఖ ఏది? దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. భారతదేశం మధ్య భాగం గుండా పోతున్న రేఖ, దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. నెక్స్ట్ ప్రపంచపటంలో దేశాలను, రాష్ట్రాలను సులువుగా గుర్తించడానికి ఉపయోగపడేవి ఏవి? మరొకసారి, ప్రపంచపటంలో దేశాలను, రాష్ట్రాలను సులువుగా గుర్తించడానికి ఉపయోగపడేవి ఏవి? ఆన్సర్ అక్షాంశ రేఖాంశాలు. నెక్స్ట్, భారతదేశంలో భూభాగ సరిహద్దులను పంచుకునే దేశాలలో ఒకటి ఏది? భారతదేశంతో భూభాగ సరిహద్దులను పంచుకునే దేశాలలో ఒకటి ఏది క్రింది వాటిలో? ఆన్సర్ ఆప్షన్ డి, ఆఫ్ఘనిస్తాన్. నెక్స్ట్, అక్షాంశాలు మరియు రేఖాంశాలు అనేవి దేనిని అంచనా వేయడంలో ఉపయోగపడతాయి? మరి అక్షాంశాలు రేఖాంశాలు గీస్తున్నామంటే ఏదో యూజ్ ఉండాలి కదా. మరి అలాంటి అక్షాంశాలు మరియు రేఖాంశాలు దేనిని అంచనా వేయడంలో ఉపయోగపడతాయి అంటే ఆన్సర్ శీతోష్ణ స్థితిని అంచనా వేయడానికి, అదేవిధంగా స్థానిక కాలాన్ని కూడా అంచనా వేయడానికి ఈ అక్షాంశాలు రేఖాంశాలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయండి. ఇప్పుడు అమెరికాలో ఉదయం అయితే మనకి సాయంత్రం అవుతుంది, అలాగే అమెరికాలో అతి శీతలంగా ఉంటే మనకి ఎలా ఉంది. ఈ విధంగా శీతోష్ణ స్థితిని, స్థానిక కాలాన్ని అంచనా వేయడంలో ఈ అక్షాంశాలు మరియు రేఖాంశాలు అనేవి ఉపయోగపడుతూ ఉంటాయండి. నెక్స్ట్, భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న రాష్ట్రం ఏది? భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న రాష్ట్రం ఏది? అది భారత ప్రధాన భూభాగంలో 8 డిగ్రీల 4 సెకండ్లు ఇక్కడ ప్రారంభమవుతుంది కదా, అది భూమధ్య రేఖ దగ్గరగా ఉంటుంది కదా. మరి ఈ భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న రాష్ట్రం ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ డి, తమిళనాడు. నెక్స్ట్, దీనిలోని సమాచారాన్ని పొందడానికి మొదట దేనిని చదవాలి? ఆన్సర్ అక్షాంశాలను మొదట చదవాల్సి ఉంటుందండి. గ్రిడ్లోని సమాచారాన్ని మనం పొందాలి, దాన్ని చదవాలి అంటే మొదట దేని చదవాలి అంటే అక్షాంశాలను చదవాలండి. నెక్స్ట్, పశ్చిమం వైపుగా ప్రయాణించి భారతదేశానికి చేరాలనుకున్న కొలంబస్ ఎక్కడికి చేరుకున్నాడు? కొలంబస్ దేని కనుగొన్నాడు అంటే ఆన్సర్ ఆప్షన్ డి, అమెరికాని చేరుకొని అమెరికాని కనుగొన్నవాడు ఎవరంటే కొలంబస్. ఎటువైపుకి ప్రయాణించాలనుకున్నాడు? పశ్చిమ వైపుగా ప్రయాణించి భారతదేశానికి చేరుకోవాలనుకున్నాడు, కానీ అటు కాకుండా అమెరికాని డైరెక్ట్గా కనుక్కోవడం జరిగిందనమాట. నెక్స్ట్, చారిత్రక పటాలలో దేనిని అధ్యయనం చేయడానికి ఉపయోగపడతాయి ఈ చారిత్రక పటాలు అనేవి? ఆన్సర్ రాజవంశాల పరిపాలన విస్తీర్ణాన్ని అంచనా వేయడానికి ఉపయోగపడేవి ఈ చారిత్రక పటాలు. నెక్స్ట్, విషయాత్మక పటాల తయారీలో దేనిని ప్రత్యేక అంశాలుగా భావిస్తారు? విషయాత్మక పటాల తయారీలో దేనిని ప్రత్యేక అంశాలుగా భావిస్తారు? ఆన్సర్ ఆప్షన్ డి, నమూనా చిత్రాలు, ప్యాటర్న్స్. అధిక వర్షపాతం అయితే ఒకలాంటి ప్యాటర్న్ ఇస్తాడు, మోస్తరు వర్షం అంటే ఒకలాంటి ప్యాటర్న్ ఇస్తాడు. అలాంటి నమూనా చిత్రాలు మనకి క్లియర్ కట్గా తెలుస్తుంటాయండి. ఒక విషయం గురించి తెలియజేస్తాయి కాబట్టి ఎక్కడ ఎక్కువ పండుతున్నాయి, ఎక్కడ తక్కువ పండుతున్నాయి, ఎక్కడ నార్మల్గా పండుతున్నాయని ఒక ప్యాటర్న్ ఇస్తారు. ఆ ప్యాటర్న్సే ప్రత్యేక అంశాలండి విషయాత్మక పటాల తయారీలో. నెక్స్ట్, మనము ఢిల్లీ సుల్తాన్లు ఈ పాఠ్యాంశం నుంచి కూడా 60 బిట్లను ర్యాపిడ్గా చూసేద్దామండి. మరి
ప్రతి పాఠం నుంచి 60 బిట్లతో మొత్తం 720 బిట్లను తయారు చేసి రెడీగా ఉన్నామండి. మరి ప్రతిరోజు కూడా 2 పాఠాలకు సంబంధించినటువంటి 120 బిట్లను ప్రతిరోజు అందిస్తాను. ఇదే విధంగా 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి హ్యాపీగా అందించడం జరుగుతుంది. మరి తప్పనిసరిగా అయితే వీడియోని అయితే లైక్ చేయండి, పక్కనే హైప్ చేయండి, హైప్ బటన్ ఉంటుంది. ఓకేనండి. మరి ఢిల్లీ సుల్తాన్ల నుంచి 60 మల్టిపుల్ MCQs ఉన్నాయి. ఇదండి చూద్దామండి. ఒకటోది, ఢిల్లీ సుల్తాన్లు సుమారు ఏ శతాబ్దం నుండి ఏ శతాబ్దం వరకు పరిపాలించారు? ఢిల్లీ సుల్తాన్లు ఏ శతాబ్దం నుండి ఏ శతాబ్దం వరకు పరిపాలించారు? ఆన్సర్ ఆప్షన్ బి 13వ శతాబ్దం నుండి 16వ శతాబ్దం అండి. 13 నుంచి 16. నెక్స్ట్, ఢిల్లీ సుల్తాన్ల సామ్రాజ్యాన్ని స్థాపించి బానిస వంశాన్ని స్థాపించిన వారు ఎవరు? ఢిల్లీ సుల్తాన్ల సామ్రాజ్యాన్ని స్థాపించి బానిస వంశ స్థాపకులు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి కుతుబుద్దీన్ ఐబక్. నెక్స్ట్, బానిస వంశం దీనికి ఉన్నటువంటి మరో పేరే మామ్లుక్ అని కూడా అంటారండి. బానిస, ఈ మామ్లుక్ అర్థము బానిస అని అర్థము. ఈ బానిస వంశం పరిపాలనా కాలం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి 1206 నుంచి 1290. 1206 నుంచి 1290 వరకు ఈ బానిస వంశం, ఢిల్లీ సుల్తాన్ల కాలంలో బానిస వంశంలో పాలన జరిగింది. నెక్స్ట్, రెండవ తరైన్ యుద్ధంలో మహమ్మద్ గోరీ పృథ్వీరాజ్ చౌహాన్ని ఓడించిన సంవత్సరం ఏది? మరొకసారి అండి, రెండవ తరైన్ యుద్ధంలో మహమ్మద్ గోరీ పృథ్వీరాజ్ చౌహాన్ను ఓడించిన సంవత్సరం ఏది? అంటే రెండవ తరైన్ యుద్ధం ఎవరెవరికి జరిగింది అడుగుతాడు. మహమ్మద్ గోరీకి పృథ్వీరాజ్ చౌహాన్కి మధ్య జరిగిందండి. అది ఎప్పుడు జరిగింది అంటే ఆన్సర్ ఆప్షన్ బి 1192. నెక్స్ట్, ఢిల్లీని పాలించినటువంటి ఏకైక మహిళా పాలకురాలు ఎవరు? ఢిల్లీని పాలించిన ఏకైక మహిళా పాలకురాలు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి సుల్తానా రజియా. నెక్స్ట్, మామ్లుక్ అనగా అర్థం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి బానిస. నెక్స్ట్, ఢిల్లీ సామ్రాజ్యానికి అసలైన స్థాపకుడిగా ఎవరు పరిగణించబడతారు? ఢిల్లీ సామ్రాజ్యానికి అసలైన స్థాపకునిగా ఎవరు పరిగణించబడతారు అంటే ఆన్సర్ ఆప్షన్ బి ఇల్టుట్మిష్. నెక్స్ట్, సుల్తానా రజియా పరిపాలనా కాలం ఎంత? ఆన్సర్ ఆప్షన్ సి 1236 నుంచి 1240. 1236 నుంచి 1240. నెక్స్ట్, ఖిల్జీ వంశ స్థాపకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి జలాలుద్దీన్ ఖిల్జీ. ఇప్పుడు ముందుగా బానిస వంశం 1206 నుంచి 1290 కదా. ఇక్కడ ఖిల్జీ వంశం యొక్క పాలనా కాలం ఏది? ఖిల్జీ వంశ పరిపాలనా కాలం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి క్రీస్తు శకం 1290 నుంచి 1320. అంటే 30 సంవత్సరాల పాటు ఖిల్జీ వంశ పరిపాలనా కాలం అనేది జరిగింది. 30 సంవత్సరాలు. నెక్స్ట్, జలాలుద్దీన్ ఖిల్జీని హత్య చేసింది ఎవరు? మరి ఈ జలాలుద్దీన్ ఖిల్జీ అన్నవాడు మామ, అతని అల్లుడైనటువంటి అల్లావుద్దీన్ ఖిల్జీ హత్య చేశారండి. జలాలుద్దీన్ ఖిల్జీ అంటే ఖిల్జీ వంశ స్థాపకుడని ఎవరు చంపారు అంటే అతని అల్లుడు అల్లావుద్దీన్ ఖిల్జీ అండి. మరి ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ దక్షిణ భారతదేశ దండయాత్ర కోసం ఒకవైపు అల్లావుద్దీన్ ఖిల్జీ ఉత్తర దండయాత్ర చేస్తున్నారు,
అదే టైంలో దక్షిణ భారతదేశ దండయాత్ర కోసం అల్లావుద్దీన్ ఖిల్జీ ఎవరి ఆధ్వర్యంలో సైన్యాన్ని పంపాడు? ఆన్సర్ ఆప్షన్ బి మాలిక్ కాఫర్. నెక్స్ట్, కుట్రపూరితమైనటువంటి ప్రభువులను నియంత్రించుటకు బలమైనటువంటి గూఢచారి వ్యవస్థను స్థాపించిన సుల్తాన్ ఎవరు? గూఢచారి వ్యవస్థను స్థాపించినటువంటి సుల్తాన్ ఎవరు అంటే ఆన్సర్ ఆప్షన్ బి అల్లావుద్దీన్ ఖిల్జీ. నెక్స్ట్, మార్కెట్ సంస్కరణలలో భాగంగా వస్తువుల ధరలను క్రమబద్ధీకరించిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? మరొకసారి అండి, మార్కెట్ సంస్కరణలలో భాగంగా వస్తువుల ధరలను క్రమబద్ధీకరించినటువంటి ఢిల్లీ సుల్తాన్. మార్కెట్ సంస్కరణలు ఎవరు చేశారు అంటే ఆన్సర్ ఆప్షన్ బి అల్లావుద్దీన్ ఖిల్జీ. నెక్స్ట్, గుర్రాలపై మేలైన గుర్రాలను గుర్తించడం కోసం గుర్రాలపై ముద్ర వేసే పద్ధతిని ప్రవేశపెట్టిన సుల్తాన్ ఎవరు? చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ ఆప్షన్ బి అల్లావుద్దీన్ ఖిల్జీ. నెక్స్ట్, తుగ్లక్ వంశ స్థాపకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి గియాజుద్దీన్ తుగ్లక్. నెక్స్ట్, తుగ్లక్ వంశ పాలనాకాలం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి 1321. ఇప్పుడు ఇది బానిస వంశం, ఇది ఖిల్జీ వంశం, ఇది తుగ్లక్ వంశం అండి. 1321 నుంచి 1414 వరకు తుగ్లక్ వంశ పాలనాకాలం అండి. నెక్స్ట్, మహమ్మద్ బిన్ తుగ్లక్ తన రాజధానిని ఢిల్లీ నుండి ఎక్కడికి మార్చాడు? మహమ్మద్ బిన్ తుగ్లక్ అంటే పిచ్చి తుగ్లక్ అండి. తన రాజధానిని ఢిల్లీ నుంచి ఎక్కడికి మార్చాడు? ఆన్సర్ ఆప్షన్ సి దౌలతాబాద్ అంటే దేవగిరికి మార్చాడు. మరి నాణాల ముద్రణలో వైఫల్యం కారణంగా మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏ నాణాలను జారీ చేశాడు? మహమ్మద్ బిన్ తుగ్లక్ నాణాల ముద్రణలో వైఫల్యం కారణంగా ఏ నాణాలను జారీ చేశాడు? ఆన్సర్ ఆప్షన్ సి రాగి నాణాలండి. ఈ రాగి నాణానికి ఉన్నటువంటి పేరు జటాల్, జటాల్ అంట. రాగి నాణానికి ఉన్న పేరు ఏంటి? జటాల్. అదే వెండి నాణానికి ఉన్న పేరు టంకా, వేట. తత్వశాస్త్రం, గణిత శాస్త్రం మరియు ఖగోళ శాస్త్రాలలో ప్రావీణ్యం కలిగినటువంటి ఢిల్లీ సుల్తాన్ ఎవరు? తత్వశాస్త్రం, గణిత శాస్త్రం, ఖగోళ శాస్త్రాలలో ప్రావీణ్యం కలిగినటువంటి ఢిల్లీ సుల్తాన్ ఎవరు అంటే మనం ఇప్పటిదాకా పిచ్చు తొగలక్ అనుకుంటాం కదా, ఆయనే అండి. ఆన్సర్ ఆప్షన్ సి మహమ్మద్ బిన్ తుగ్లక్. ఆయనకి తత్వశాస్త్రం, గణిత శాస్త్రం, ఖగోళ శాస్త్రాల్లో ప్రావీణ్యం ఉందండి. నెక్స్ట్, తుగ్లక్ వంశ పాలనా కాలంలో క్రీస్తు శకం 1398లో భారతదేశంపై దండయాత్ర చేసినటువంటి మధ్య ఆసియా పాలకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి తైమూర్. ఇప్పుడు తైమూర్ దండయాత్ర జరిగిన సంవత్సరం 1398 అండి. తైమూర్ దండయాత్ర చేసిన సంవత్సరం 1398. తైమూర్ దండయాత్రలు ఏ వంశ పాలనలో జరిగాయి అని అడుగుతున్నాడు. తుగ్లక్ వంశ పాలనలో జరిగాయి. నెక్స్ట్, సయ్యద్ వంశ స్థాపకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి కిజర్ ఖాన్. నెక్స్ట్, సయ్యద్ వంశం పరిపాలనా కాలం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి 1414 నుంచి 1451 వరకు. 1451 వరకు. నెక్స్ట్, లోడి వంశ స్థాపకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి బహలుల్ లోడి. నెక్స్ట్, ఢిల్లీ సుల్తాన్లలో చివరి పాలకుడు? ఆన్సర్ ఆప్షన్ సి
ఇబ్రహీం లోడి. ఇబ్రహీం లోడి చివరి పాలకుడు ఇబ్రహీం లోడి. నెక్స్ట్ క్రీస్తు శకం 1526లో బాబర్ చేతిలో ఇబ్రహీం లోడి ఓడిపోతాడండి. మరి ఢిల్లీ సుల్తాన్ల పాలన అంతం కావడానికి కారణమైనటువంటి యుద్ధం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి మొదటి పానిపట్ యుద్ధం. ఢిల్లీ సుల్తాన్లో చివరివాడెవరు? ఇబ్రహీం లోడి. ఈ ఇబ్రహీం లోడికి బాబర్కి మధ్య యుద్ధం జరుగుతుంది. అది 1526లో. మరి ఆ యుద్ధం పేరు ఏంటిదంటే మొదటి పాని గురించి కొట్టుకున్నారనమాట. నెక్స్ట్ అండి, ఢిల్లీ సుల్తాన్ల కాలంలో పరిపాలనా విభాగాలు అయినటువంటి ఇక్తాలు యొక్క అధిపతులను ఏమని పిలిచేవారు? ఇక్తాలు యొక్క అధిపతులను ఏమని పిలిచేవారు? పరిపాలనా విభాగాలను ఏమని పిలుస్తారంటే ఇక్తాలు. వారి యొక్క అధిపతులను ఆన్సర్ ఆప్షన్ సి ముక్తీలు లేదా ఇక్తాదారులు అని కూడా పిలుస్తుంటారండి. ముక్తీలు లేదా ఇక్తాదారులు. నెక్స్ట్ 28ది ఇల్టుట్మిష్ ప్రారంభించినటువంటి టర్కిష్ ప్రభువుల వ్యవస్థ పేరేమిటి? ఇల్టుట్మిష్ ప్రారంభించినటువంటి టర్కిష్ ప్రభువుల వ్యవస్థ పేరేమిటి? ఆన్సర్ ఆప్షన్ డి చెహెల్గానీ. దీన్నే చాలీసా అని కూడా పిలుస్తామండి. చెహెల్గానీ వ్యవస్థను ప్రవేశపెట్టింది ఇల్టుట్మిష్. నెక్స్ట్ పర్షియాలో సైనిక అవసరాల కోసం బానిసలను కొనుగోలు చేసే పద్ధతిని ఏమని పిలిచేవారు? బానిసలను కొనుగోలు చేసే పద్ధతిని ఏమని పిలిచేవారు? ఆన్సర్ ఆప్షన్ బి బందగాన్. బానిసల కొనుగోలు బందగాన్. నెక్స్ట్ ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ప్రామాణిక నాణాలలో వెండి నాణాల పేరు? ఇంతకు ముందే చెప్పాను, వెండి నాణాల పేరు వేట. టా ఎక్కడ చూసుకుని చాలు. టంకా. ఆన్సర్ ఆప్షన్ బి టంకా, వేట. రాగి, జటాల్. ఇదిగోండి వస్తుంది. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో రాగి నాణాల పేరు ఏమిటి? జీ. ఆన్సర్ ఆప్షన్ ఏ జటాల్. నెక్స్ట్ ఢిల్లీ సుల్తాన్ల కాలంలో రైతులు పండించిన పంటలో ఎంత భాగాన్ని శిస్తు రూపంలో చెల్లించవలసి వచ్చేది? ఎంత భాగాన్ని శిస్తు రూపంలో చెల్లించవలసి వచ్చేది? ఆన్సర్ ఆప్షన్ సి 1/3 నెక్స్ట్ ఢిల్లీ సుల్తాన్ల కాలంలో అభివృద్ధి చెందినటువంటి నవీన వాస్తుశిల్ప శైలి ఏది? ఆన్సర్ ఆప్షన్ సి ఇండో ఇస్లామిక్ శైలి. నెక్స్ట్ కుతుబ్ మినార్ నిర్మాణాన్ని పూర్తి చేసినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి ఇల్టుట్మిష్. ఇక్కడ కుతుబుద్దీన్ ఐబక్ ఇల్టుట్మిష్ కలిపి నిర్మాణం ప్రారంభించారు. మొదట్లో కుతుబ్ మినార్ని నిర్మించింది కుతుబుద్దీన్ ఐబక్ అండి. ఆ తర్వాత ఇతర పాలనాకాలం అయిపోయిన తర్వాత దీనిని పూర్తి చేసింది ఇల్టుట్మిష్ గారండి. మరి ఈ కుతుబ్ మినార్ని ఏ సూఫీ సన్యాసికి అంకితమిచ్చారు? ఆన్సర్ ఆప్షన్ సి కుతుబుద్దీన్ బక్తియార్ కాకీకి అంకితం ఇచ్చారండి. నెక్స్ట్ అలయ్ దర్వాజాను నిర్మించినటువంటి సుల్తాన్ ఎవరు? అలయ్ దర్వాజాను నిర్మించిన సుల్తాన్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి అలయ్ దర్వాజా అల్లావుద్దీన్ ఖిల్జీ. భారతదేశ చరిత్రలో మధ్యయుగం కాలంగా దేనిని పరిగణిస్తారు? భారతదేశ చరిత్రలో మధ్యయుగ కాలంగా దేనిని పరిగణిస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి 8వ శతాబ్దం నుండి 18వ శతాబ్దం వరకు. 8వ శతాబ్దం నుండి 18వ శతాబ్దం వరకు.
తరీకు అల్ హింద్, తరీకు అల్ హింద్ అంటే భారతదేశ చరిత్ర అనే గ్రంథాన్ని రచించిన పండితుడు ఎవరు? భారతదేశ చరిత్ర అనే గ్రంథాన్ని రచించిన పండితుడు ఆన్సర్ ఆప్షన్ సి అల్ బెరూని. నెక్స్ట్ తుతి ఏ హింద్ అంటే భారతదేశపు చిలక అనే బిరుదు ఎవరికి ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి అమీర్ ఖుస్రోకి భారతదేశపు చిలక అనే బిరుదు అయితే ఉందండి. నెక్స్ట్ చారిత్రక ఆధారాలను స్థూలంగా ఎన్ని రకాలుగా వర్గీకరించారు? ఆన్సర్ ఆప్షన్ బి 2 రకాలండి. ఇవి వాజ్మయ ఆధారాలు, శిలాశాసనాలు అవి ఉంటాయి కదా, వాటి ప్రకారంగా 2 రకాలుగా వర్గీకరణ అయితే చేశారండి. మరి ఇప్పటి వరకు చూశారు కదా, ఇప్పుడు చెప్పండి చూస్తాను. లోడీ వంశం యొక్క పరిపాలనా కాలం ఏది? లోడీ వంశం యొక్క పరిపాలనా కాలం ఏది? మరి లోడీ వంశం చివరిలోనే అంతమవుతుంది. ఈ విధంగా షార్ట్కట్గా గుర్తుపెట్టుకుంటే ఆన్సర్ పెట్టేయగలం మనం. లోడీ వంశంతోనే ఢిల్లీ సుల్తాన్లో క్లోజ్ అవుతుంది. సో ఢిల్లీ సుల్తాన్ క్లోజ్ అవ్వడము మొదటి పానిపట్టు యుద్ధం బాబర్కి ఇబ్రాహిం లోడీకి జరగడం ఒకసారి జరుగుతుంది. మరి అది ఎప్పుడు అంటే ఆన్సర్ ఆప్షన్ బి 1451 నుంచి 1526. ఈ 1526లో బాబర్కి ఇబ్రాహిం లోడీకి మొదటి పానిపట్టు యుద్ధం జరుగుతుందండి. ఇక్కడ దిల్లికా లేదా ఢిల్లీ కాపురా ప్రస్తుత ఢిల్లీని నిర్మించిన వారు ఎవరు? దిల్లికా లేదా ఢిల్లీ కాపురా ప్రస్తుత ఢిల్లీని నిర్మించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి తోమర వంశ రాజపుత్రులు ఢిల్లీని నిర్మించారు. నెక్స్ట్ తోమార రాజపుత్రులు ఏ వంశస్థుల చేత ఓడింపబడ్డారు? ఏ వంశస్థుల చేత ఈ తోమార రాజపుత్రులు ఓడింపబడ్డారు అంటే ఆన్సర్ ఆప్షన్ బి చౌహాన్లు. కుతుబుద్దీన్ ఐబక్ కాలంలో ఢిల్లీ సుల్తాన్ల రాజధాని ఏది? ఆన్సర్ ఆప్షన్ సి లాహోర్ అండి. లాహోర్ కేంద్రంగా చేసుకొని ఢిల్లీని పాలించిన వాడు కుతుబుద్దీన్ ఐబక్ అండి. మరి ఇల్టుట్మిష్ కాలంలో రాజధాని లాహోర్ నుండి ఎక్కడికి మార్చబడింది? ఎలా అడుగుతుంటాడు. దీనికి ఆన్సర్ ఆప్షన్ బి ఢిల్లీ అండి. లాహోర్ నుంచి ఢిల్లీకి మార్చినటువంటి రాజధానిని లాహోర్ నుంచి ఢిల్లీకి మార్చిన సుల్తాన్ ఎవరని అడుగుతాడు అంటే ఇల్టుట్మిష్ అండి. సో ఒకే ప్రశ్నని ఒకే లైన్ని 2-3 రకాలకు కూడా అడిగే అవకాశాలు ఉంటాయండి. నెక్స్ట్ బానిస వంశ పరిపాలన ఎవరి కాలంలో ముగిసింది? బానిస వంశ పరిపాలన ఎవరి కాలంలో ముగిసింది? ఆన్సర్ ఆప్షన్ డి కైకోబాద్. నెక్స్ట్ ఖిల్జీ వంశంలో చివరి పాలకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి ఖుస్రూ ఖాన్. నెక్స్ట్ లోడీ వంశంలో రెండవ సుల్తాన్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి సికందర్ లోడీ. నెక్స్ట్ అల్లావుద్దీన్ ఖిల్జీ పాలనా కాలం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి క్రీస్తు శకం 1296 నుంచి 1316. 1296 నుంచి 1316 వరకు అల్లావుద్దీన్ ఖిల్జీ పాలనా కాలం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మహమ్మద్ బిన్ తుగ్లక్ పాలనా కాలం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి 1324 నుండి 1351 వరకు మహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క పాలనా కాలం. నెక్స్ట్ లోడీ వంశంలో రెండవ పాలకుడు ఇంతకే చెప్పుకున్నాము సికందర్ లోడీ. మరి క్రీస్తు శకం 1489 నుంచి 1517 వరకు పాలించాడు. ఆ తర్వాత చివరి పాలకుడు ఎవరు అంటే ఇబ్రాహిం లోడీ 1517 నుంచి ఏ సంవత్సరం వరకు పాలించాడు?
ఆన్సర్ ఆప్షన్ సి 1526 వరకు ఇబ్రాహిం లోడి పాలించాడు. నెక్స్ట్ తుగ్లక్ వంశంలో గియాజుద్దీన్ తుగ్లక్ తర్వాత గియాజుద్దీన్ తుగ్లక్ అంటే తుగ్లక్ వంశం స్థాపించింది ఈయనే గియాజుద్దీన్ తుగ్లక్. ఇతని తర్వాత రాజ్యానికి వచ్చినటువంటి ప్రముఖ పాలకుడు ఎవరు అంటే ఆన్సర్ ఆప్షన్ బి మహమ్మద్ బిన్ తుగ్లక్. మహమ్మద్ బిన్ తుగ్లక్. నెక్స్ట్ ఢిల్లీ సుల్తాన్ల కాలంలో రాజ్యంలో సుల్తాన్ పరిపాలన దేని ప్రకారం జరుగుతుంది? ఢిల్లీ సుల్తాన్ల కాలంలో రాజ్యంలో సుల్తాన్ పరిపాలన దేని ప్రకారం జరుగుతుంది అంటే ఆన్సర్ ఆప్షన్ బి షరియత్ లేదా ఇస్లామిక్ నిబంధనల ఆధారంగా. షరియత్ లేదా ఇస్లామిక్ నిబంధనల ప్రకారంగా ఢిల్లీ సుల్తాన్ల కాలంలో పరిపాలన అయితే సుల్తాన్ పరిపాలన జరిగేది. నెక్స్ట్ మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏ శాస్త్రాలలో ప్రావీణ్యం కలవాడు? ఆన్సర్ ఆప్షన్ సి తత్వశాస్త్రం, గణిత శాస్త్రం, ఖగోళ శాస్త్రం. ఈ విధంగా కన్ఫ్యూజన్ అయితే ఇస్తున్నాడు అండి. అందు గురించని ప్యాటర్న్ ఇంతకుముందు బిట్లో కూడా అడిగాను నేను. తత్వశాస్త్రం, గణిత శాస్త్రం, ఖగోళ శాస్త్రం క్రింది వానిలో ఏ ఢిల్లీ సుల్తాను ప్రావీణ్యం కలవాడు అని అడిగా. ఇక్కడ మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏ శాస్త్రాలలో ప్రావీణ్యం కలవాడు అంటే ఇక్కడ అన్నీ కూడా కన్ఫ్యూజ్గా ఉంటుందండి. ఆన్సర్ ఆప్షన్ సి అండి. నెక్స్ట్ ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ప్రధాన పరిశ్రమ ఏది? ప్రధానమైనటువంటి పరిశ్రమ ఏది? ఆన్సర్ ఆప్షన్ సి వస్త్ర పరిశ్రమ. వస్త్ర పరిశ్రమ. నెక్స్ట్ ఢిల్లీ సుల్తాన్ల కాలంలో గ్రామాల పరిపాలనలో ఎవరు జోక్యం చేసుకోరు అంటే సుల్తాను ఈ గ్రామాల పరిపాలనలో సుల్తాన్ అయితే జోక్యం చేసుకోరండి. మరి చివరి పెట్టండి ఈ వీడియోలో. మరి ఈ వీడియో ఇప్పటితో 4 లెసన్లు అయితే కంప్లీట్ అయినట్టండి. మరి నిన్న మొదటి 2 పాఠాలు, ఈరోజు 7వ తరగతిలో 3, 4 పాఠాలు మొత్తం కంప్లీట్ అయ్యాయి. రేపు 5, 6 పాఠాల నుంచి చూద్దామండి. మరి చివరి బిట్టు క్రీస్తు శకం 1192లో 2వ తరైన్ యుద్ధంలో, ఇది 2వ తరైన్ యుద్ధం అండి. మహమ్మద్ గోరి ఎవరిని ఓడించాడు? 1192లో 2వ తరైన్ యుద్ధంలో మహమ్మద్ గోరి ఎవరిని ఓడించాడు? దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. పక్కన హైప్ బటన్ కూడా ఉంటుంది, చూస్తున్నా కానీ హైప్ చేయడం లేదు. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి వీడియోల కోసం. మీ హరి సైనింగ్ అవుట్.